బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణుడు, రాధ మిగిలిన గోపికలకు ఏ విషయాలు చెప్పారో వివరంగా ఉంది. వేదాల్లో, పురాణాల్లో ఉన్న ఆధ్యాత్మిక గాథలన్నీ శ్రీకృష్ణుడు వారికి చెప్పాడు. సందేహాలు తీర్చాడు. ఆధ్యాత్మిక, యోగిక జీవనం ఎంత గొప్పదో చెప్పాడు. విశ్వరూపాన్ని కృష్ణుడు తన ప్రియాతి ప్రియమైన అర్జునుడికి చూపించాడు. అదే విశ్వస్వరూపాన్ని తన ప్రియమైన గోపికలతో వేణుగానంతో చేస్తూ, వారితో నర్తిస్తూ, వారికి అర్థమయ్యే భాషలో వివరించాడు. వారితో ఆడుకుంటూ వారి అభిమానాన్ని పొందుతూ గోపికలందరికీ విజ్ఞానం పంచాడు. తమకు విలువనిస్తే తిరిగి స్త్రీలు ఎంత ప్రేమను పంచుతారో శ్రీకృష్ణ గోపికల గాథలే ఉదాహరణ. రాసలీలల్లో కృష్ణుడు చెప్పిన తత్వం ఇదే. ఇలా బృందావనంలో 12 ఏళ్లు గడిచిపోయాయి. కృష్ణుడు బృందావనాన్ని విడిచి మధురకు వెళ్లే నాటికి కృష్ణుడి వయసు 12 ఏళ్లు మాత్రమే. విశ్వాన్ని నడిపించే విష్ణువైనా 12 ఏళ్ల బాలుడుగా కృష్ణుడుగా బృందావనంలో గోపికలతో ఆడిపాడాడు. 12 ఏళ్ల వయసులో గోపాలుడికి ఆ గోపికలకు ఉన్న పవిత్రమైన స్నేహ బంధాన్ని ఎంతోమంది రచయితలు అతిని జోడించి శృంగార క్రీడలను సృష్టించి మరీ రాశారు. రాధాకృష్ణుల ప్రణయం కూడా ఈ 12 ఏళ్ల బాలకృష్ణుడి రూపంలో జరిగిన కథ కాదు. వారిద్దరూ ఏకాంతంగా కలిసిన ప్రతి క్షణం గోలోకంలో వారి నిజ రూపాలతో రహస్యంగా కలిసిన క్షణాలే. ఈ విషయాన్ని బ్రహ్మవైవర్త పురాణం మాత్రమే కాదు, ఆ పురాణం ఆధారంగానే జయదేవుడు రాసిన అత్యంత సుందరమైన అష్టపదులు కూడా ఈ విషయాన్నే చెప్తున్నాయి. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.